సడన్గా మీ ఫీడ్లో ఈ ఛానల్ ఎవరిది అని కంగారు పడకండి. కొన్ని రీజన్స్ వల్ల అథ్లెటిజంని విఎం హెల్త్ అండ్ ఫిట్నెస్లా మార్చాం. తొందరపడి అన్సబ్స్క్రైబ్ చేయకండి. సో ఈరోజు వీడియోలో మనం రోజు మార్నింగ్ చేయవలసిన 5 ఇంపార్టెంట్ థింగ్స్ని డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1, అలారం మోగగానే వెంటనే లేవడం స్టార్ట్ చేయండి. అది 5 అయినా 6 అయినా 7 అయినా స్టార్ట్ అయిన వెంటనే దాన్ని ఆఫ్ చేసి లెగించుకోండి. ఈ లాక్డౌన్లో ఎలాగో బయటికి వెళ్ళలేం, సో మ్యాక్సిమం అందరూ వాళ్ళకి నచ్చిన టైంకి లెగుస్తున్నారు. కానీ ఒకవేళ డే అంతా లేజీగా ఉంటున్నాం అని అనుకుంటే వీలైనంత వరకు మార్నింగ్ ఫాస్ట్గా లేవడానికి ట్రై చేయండి. మీరు అలారం స్టార్ట్ అయిన తర్వాత స్నూజ్ని నొక్కుతూ ఇంకొక 5 మినిట్స్ అని అనుకుంటూ ఉంటే అలా మార్నింగే లేజీగా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అలారం మోగగానే ఎంత చిరాకు వస్తుందో నాకు తెలుసు, కానీ ఒకసారి లెగిచి అలా హాల్ వరకు నడుచుకుని వెళ్ళినట్టునే మీకున్న మత్తు పోతుంది. మీరు స్నూజ్ నొక్కి ఇంకొక 10 మినిట్స్ తర్వాత లెగిస్తేనే ఇంకా మత్తుగా ఉంటుంది. రోజంతా ఏం చేయకుండా కూర్చోవాలనిపిస్తుంది. సో ఈసారి నుంచి అలారంని వెంటనే ఆఫ్ చేసి డే స్టార్ట్ చేయండి. నెంబర్ 2, మీరు మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ వాటర్ తాగాలి. ఎందుకంటే మనం యావరేజ్గా 7 to 8 అవర్స్ పడుకుంటాం. ఈ 7 to 8 అవర్స్లో మన బాడీ వర్క్ అవుతుంది, కానీ సరైన హైడ్రేషన్ ఉండదు. మార్నింగ్ ఫుల్ డీహైడ్రేటెడ్గా నీరసంగా లెగుస్తాం. సో లెగిచిన వెంటనే 1 గ్లాస్ వాటర్ తాగితే మన బాడీకి ఫుల్ ఛార్జ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటే వాటర్ లైట్గా వేడి చేసి లెమన్ జ్యూస్, హనీ యాడ్ చేసి తాగొచ్చు. మార్నింగ్ లెగిచి అవన్నీ ఎవరు చేస్తాడరా బాబు అని అనుకుంటే నార్మల్ వాటర్ అయినా తాగండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ వాటర్ మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. మరీ కూల్గా ఉంటే స్టమక్ పెయిన్ వస్తుంది. నెంబర్ 3, సన్లైట్లో కొంచెం సేపు ఉండండి. మన బాడీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా రెస్ట్ స్టేట్లోనే ఉంటుంది, దానికి వర్క్ స్టార్ట్ చేయాలని తెలియదు. మనం సన్లైట్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే ఆ లైట్ వల్ల ఇది డే టైం అని తెలిసి ఆ విధంగా హార్మోన్స్ని, బయోలాజికల్ ప్రాసెస్ని రీస్టార్ట్ చేస్తుంది. సో సన్లైట్ మనకు మార్నింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సన్లైట్ వల్ల మనం చిన్నప్పటి నుంచి వింటున్న విటమిన్ డి కూడా వస్తుంది. సో మార్నింగ్ కొంచెం సేపు సన్లైట్లో వాకింగ్ లేదా జస్ట్ అలా నించోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్లోగా జాగింగ్ కూడా వెళ్ళొచ్చు. నెంబర్ 4, మీరు మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఒకవేళ వేయింగ్ స్కేల్ లేకపోతే పక్కా కొనుక్కోండి. ఎందుకంటే మనం రోజు ఇంట్లో ఉండి తెలియకుండానే ఎక్కువ తింటూ ఉంటాం. అలా వెయిట్ చెక్ చేసుకోకుండా ఉంటే మీకు తెలియకుండానే వెయిట్ పెరిగిపోతారు. సో వెయిట్ తగ్గాలి అని అనుకుంటే మీరు రోజు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెయిట్ చూసుకోవాలి, లేదా మీకు తెలియకుండా వెయిట్ పెరుగుతారు. ఒకవేళ పెరిగారు అనుకోండి, రోజు తినేదాన్ని కొంచెం కట్ చేసి మళ్ళీ తగ్గడానికి ట్రై చేయండి. అలా మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వచ్చు. నెంబర్ 5, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం. మీరు రోజు మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్ మీ డే మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు రోజు మార్నింగ్ ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే మీ డే అంత బాగుంటుంది. సో ఏం తినాలి అని డౌట్ వస్తే సింపుల్గా ఆయిల్ తక్కువ యూజ్ చేసినవి తినడానికి ట్రై చేయండి. ఇడ్లీ అయితే బెస్ట్, ఎందుకంటే ఆయిలే ఉండదు. దోశ, ఉప్మా అంటే అలా చెప్పలేం, ఎందుకంటే అందరూ ఒకలా చేయరు. సో ఒకవేళ మీరు చేసుకోలేకపోతే చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇంకా ఈజీగా మీరే చేసుకునేలా ఉండాలంటే ఓట్స్ తినడం స్టార్ట్ చేయండి. 5 మినిట్స్లో మీకు కుకింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈజీగా చేయొచ్చు. నేను ఆల్రెడీ 3 సింపుల్ ఓట్స్ రెసిపీస్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పటి వరకు చెప్పింది ఒకసారి రివైజ్ చేద్దాం. నెంబర్ 1, అలారం వచ్చిన వెంటనే లెగిసిపోండి. నెంబర్ 2, మనం మార్నింగ్ లేవగానే డీహైడ్రేటెడ్గా ఉంటాం కాబట్టి హైడ్రేట్ అవ్వడానికి 1 గ్లాస్ వాటర్ తాగండి. నెంబర్ 3, సన్లైట్లో కొంచెం టైం స్పెండ్ చేయండి. నెంబర్ 4, రోజు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెయిట్ చూసుకోండి. నెంబర్ 5, రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన డే మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మార్నింగ్ ఆయిల్ తక్కువ యూజ్ చేసిన బ్రేక్ఫాస్ట్ తినండి. దట్స్ ఇట్. ఈ 5 హ్యాబిట్స్ మీరు మీ మార్నింగ్ రొటీన్లో యాడ్ చేస్తే మీ హెల్త్ ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.